ఒక విద్యార్థి చెదిరిన భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో సర్దుబాటు కాలేకపోతున్నాడు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్కు రిఫర్ చేశారు. ఆ విద్యార్థికి అందాల్సిన మార్గదర్శకత్వం ఆప్షన్స్: వృత్తిపరమైన మార్గదర్శకత్వం, విద్యా వ్యక్తిగత మార్గదర్శకత్వం, రెండూను విద్యా మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయనకి వ్యక్తిగత మార్గదర్శకత్వం ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లలు చేసే ఈ క్రింది కార్యకలాపాలలో ఒకదానిలో సామాజిక, ఉద్వేగ, నైతిక, శారీరక వికాసాలకు అవకాశం ఉంటుంది. ఏంటది? ఆప్షన్స్: ఆడడం, కంఠస్థం చేయడం, పజిల్స్ పరిష్కరించడం, పాఠ్యపుస్తకాలు చదవడం. ఏంటి? ఒకదానిలో సామాజిక, ఉద్వేగ, నైతిక, శారీరక వికాసం అనేది ఆడుకోవడం ద్వారా వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆడడం. నెక్స్ట్ క్వశ్చన్: కింది స్టేట్మెంట్లలో అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దాన్ని గుర్తించండి. ఏంటది? విద్యార్థులు ఆ స్థానిక ప్రాంతాలలో వాడి నిర్దిష్ట పదాలను సేకరించుట, విద్యార్థులు స్థానిక పంచాయతీ కార్యకలాపాలను ప్రదర్శించుట, విద్యార్థులు ఇంటి వద్ద విత్తన అంకురోత్పత్తి కృత్యాన్ని నిర్వహించుట, విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చదివి భావనలను అభ్యసించుట. అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని అన్నాడు ఇక్కడ. చూసారా, ప్రతిబింబించేటి కాదు. క్వశ్చన్ కూడా మనం టైం తీసుకుని చదవాల్సి వస్తుంది, అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే ఆన్సర్ తప్పుగా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతిబింబించని దాని గురించి అంటే ఇది రైట్, ఇప్పుడు ఈ రైట్, ఇది రాంగ్ దాన్ని గుర్తించమన్నాడు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చదివి భావనలను అభ్యసించడం, ఇది అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించింది. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లవాని సమగ్ర ప్రగతి కార్డు వారి వికాసాన్ని సూచిస్తుంది. ఆప్షన్: భావావేశ అండ్ కొనెటివ్ రంగాలకు మాత్రమే, జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక. భావావేశ రంగాలకు, సంజ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే, సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక రంగాలకు మాత్రమే. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆన్సర్. సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశాలకు రంగాలను సూచిస్తుంది.